వింతలు విచిత్రాలు ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈ రోజు చర్చించుకుందాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరం మహాకుంభమేళా. ఇది ఎందరెందరో మహామహులు, సాధువులు, సెలబ్రిటీలు, ప్రముఖులను ఒకచోట చేర్చి అంతా ఒకటే అనే భావన కలుగజేసిన గొప్ప కార్యక్రమం ఈ కుంభమేళా. సాధువులుగా మారిన గొప్ప గొప్ప మేధావులను పరిచయం చేసింది. యూట్యూబ్ పుణ్యమాని సాదాసీదా వ్యక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నేపథ్యంలో రాత్రికి రాత్రే సెలబ్రిటీ హోదాను అందుకున్నారు. అంతేకాదు ఈ వేడుక ఎన్నో గొప్ప విషయాలకు నిలువుగా మారింది. తాజాగా ఏళ్లనాటి స్నేహబంధాన్ని హైలైట్ చేసింది. ఎప్పుడో చదువుకొని విడిపోయిన స్నేహితులను కలిపి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది ఈ సంబరం. వాళ్ళెవరంటే వారే సంజీవ్ కుమార్ సింగ్, రష్మి గుప్తాలు. ఇద్దరు ఒకే కళాశాలలో డిగ్రీ చదువుకున్నారు. 1988 బ్యాచ్ విద్యార్థులు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కలుసుకున్నారు. మళ్ళీ ఇన్నేళ్లకు ఈ మహాకుంభమేళ కారణంగా కలుసుకున్నామని చెబుతున్నారు ఆ స్నేహితులు. సంజీవ్ కుమార్ అగ్నిమాపక అధికారిగా ఈ మహాకుంభమేళలో విధులు నిర్వర్తిస్తుండగా అతని స్నేహితురాలు రష్మి లక్నోలోని ఒక కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తుంది. ఈ మేరకు నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ తన స్నేహితుడు చాలా సైలెంట్ అని మాట్లాడడం చాలా అరుదని అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం అతడి వ్యక్తిత్వం పూర్తిగా భిన్నంగా ఉందంటూ నవ్వేశారామే. అనుకోకుండా ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే తాను ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ ఏర్పాట్లు మాకు ఎంతగానో సహాయపడ్డాయని అన్నారు. ఇక సంజీవ్ కుమార్ రష్మిని ఎగతాళి చేస్తూ రష్మి వాళ్ళ గ్యాంగ్ తనతో మాట్లాడేందుకు తెగ ట్రై చేసిందంటూ మాట్లాడారు. అలాగే ఆమె చెప్పింది కూడా నిజమేనని, తాను నిజంగానే అప్పుడు అంతగా ఎవరితో ఫ్రీగా కలిసేవాడిని కానని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా జనవరి 13న ప్రయాగ్రాజ్లో ప్రారంభమైన ఈ మహాకుంభమేళా 19వ ఎక్కం చెప్పమంటే తలగీరుకునే పిల్లలుంటారు. చిన్న చిన్న కుడికెలకు క్యాలిక్యులేటర్ వైపు చూసేవారు ఉంటారు. ఇక పెద్ద లెక్కలంటే క్యాలిక్యులేటర్ కావాల్సిందే. కానీ ఆర్యన్ నితిన్కు అది అక్కర్లేదు. ఎందుకంటే అతడే ఒక క్యాలిక్యులేటర్. అతని వయసు 14 ఏళ్ళు. ఎంత పెద్ద నెంబర్లతో లెక్కలు ఇచ్చినా సరే అవలీలగా చేసేస్తాడు. ఆర్యన్ది మహారాష్ట్ర. 6 ఏళ్ల వయసు నుంచే మనసులో లెక్కలు వేయడం, సమాధానాలు చెప్పడం చేసేవాడు. అతని ఉత్సాహం చూసి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఆర్యన్ రోజు 5-6 గంటలు కష్టమైన లెక్కలు సాధన చేసేవాడు. ఎవరు ఎంత పెద్ద లెక్క చెప్పినా మనసులోనే చేసి టక్కున సమాధానం చెప్పేవాడు. దీంతో అతని ప్రతిభ గురించి అందరికీ తెలిసింది. 2021లో మైండ్ స్పోర్ట్ ఒలింపియడ్ మెంటల్ క్యాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించి ఆ ఘనత సాధించిన అతి చిన్న వయస్సుడిగా నిలిచాడు. 2022లో జర్మనీలో జరిగిన మెంటల్ క్యాలిక్యులేషన్ వరల్డ్ కప్లో పాల్గొని మొదటి స్థానంలో నిలిచాడు. అంత చిన్న వయసులో అఘనత సాధించిన వ్యక్తిగా నిలిచిపోయాడు. దీంతో గ్లోబల్ మెంటల్ క్యాలిక్యులేటర్స్ అసోసియేషన్ GMCAలో అతన్ని ఫౌండింగ్ బోర్డు సభ్యుడిగా చేర్చుకున్నారు. ఆ తర్వాత అనేక ప్రపంచ వేదికలపై తన సత్తా చాటారు. గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించాలన్న ఆకాంక్షతో దుబాయ్లో నిర్వహించిన కార్యక్రమంలో 1-2 కాదు, ఒకే రోజు 6 ప్రపంచ రికార్డులను అతను సాధించాడు. 30.9 సెకండ్లలో 104 అంకెల నెంబర్లను కలిసి సమాధానం చెప్పడం, 1 నిమిషం 9.68 సెకండ్లలో 204 అంకెల నెంబర్లను కలిపి సమాధానం చెప్పడం, 18.71 సెకండ్లలో 55 అంకెల నెంబర్లను కలిపి సమాధానం చెప్పడం. ఇలా అతను చేసిన మేధో విన్యాసాలు చూసి గిన్నిస్ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. 2024లో మరోసారి మెంటల్ క్యాలిక్యులేషన్ వరల్డ్ కప్లో మొదటి స్థానంలో నిలిచాడు. క్రమం తప్పకుండా రోజు సాధన చేస్తే ఎలాంటి కష్టమైన విషయమైనా మనం సాధించగలమని, మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే వరకు వదలకూడదని అంటున్నాడు ఆర్యన్. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహం అంగరంగ వైభవంగా కనీవిని ఎరగని రీతిలో జరిగింది. ప్రపంచంలోనే అతి ఖరీదైన వివాహంగా పేరుగాంచింది. దీనిపై ప్రముఖ గాయకుడు మికా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జరిగిన ఈ కార్పొరేట్ వెడ్డింగ్పై మికా సింగ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 2024లో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహ వేడుక చాలా మందికి ఒక ఆశీర్వాదకరమని వ్యాఖ్యానించారు. అనంత్ రాధిక అంబానీ గ్రాండ్ వెడ్డింగ్పై విమర్శలను మికా సింగ్ ప్రస్తావించారు. వారి పెళ్లిపై ప్రశంసలు కురిపించాడు.
అంతేకాదు తాను ఎందుకు భావిస్తున్నానో కూడా వివరించాడు. ఆ ఒక్క పెళ్లి వల్ల లక్షలాది మందికి ఉపాధి లభించిందని, అందుకే అది బ్లెస్సింగ్ అన్నానని చెప్పుకొచ్చాడు. అంత మాత్రాన తనేమీ చెంచిరేగి చేయడం లేదంటూ వివరణ ఇచ్చాడు. ఇలాంటి గ్రాండ్ వెడ్డింగ్స్ అనేక ఉపాధి అవకాశాలను అందిస్తాయనేది జనం అర్థం చేసుకోలేకపోతున్నారని మీకా సింగ్ వ్యాఖ్యానించాడు. క్యాటరర్లు, డెకేటర్లు, ఫ్యాషన్ డిజైనర్లు, సంగీత కళాకారులు, భద్రతా సిబ్బంది, మళ్ళీ వీరి నుంచి మరికొంతమందికి లాభం చేకూరుతుందని చెప్పాడు. ఇక అంతేకాకుండా అనేక మంది కళాకారులు, సెలబ్రిటీలు తమ తమ ప్రదర్శన ఇచ్చే అవకాశం పొందుతుంటారంటూ ఉదాహరణలతో చెప్పుకొచ్చాడు. తద్వారా అంబానీ కుటుంబం ఆడంబర వివాహంతో డబ్బు వృధా చేసిందన్న వ్యక్తులకు ఆయన కౌంటర్ ఇచ్చాడు. ఇటువంటి గ్రాండ్ వెడ్డింగ్స్ వాటి నుండి సంపాదించే చాలామందికి ఒక వరమని పేర్కొన్నాడు. భారతదేశంలో అత్యంత ప్రియమైన గాయకులలో మీకా సింగ్ ఒకరు. ఆయన తన ప్రత్యేకమైన స్వరం, ఆకట్టుకునే శైలితో అనేక మంది ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు. సుబా హోలీ నాదే, అంకుమారే, మౌజా హీ మౌజా పార్టీతో బంతి హై లాంటి అత్యంత ప్రజాదరణ పొందిన పాటలతో పాపులర్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల గ్రాండ్ వివాహ వేడుకలో ప్రదర్శనకు ఆహ్వానించారు. కాగా అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల వివాహన అనంతరం గత ఏడాది జూలై ముంబై నగరంలో జియో కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. 2024లో అతిపెద్ద ఈవెంట్లలో ఒకటి. 2 డెస్టినేషన్ ప్రీ వెడ్డింగ్ ముంబైలో 6 రోజుల గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అత్యంత ఘనంగా జరిగాయి. ప్రపంచ దేశాల ప్రముఖులతో పాటు దేశీయంగా అనేక మంది వ్యాపార, రాజకీయ, సినీ, క్రీడారంగ ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే. గూడు మనుషుల నుంచి జంతువులు, పక్షుల వరకు ఎంతో అవసరం. అయితే ఒక్కో జీవిది ఒక్కో తరహా నిర్మాణ శైలి, ఆయా జీవుల అవసరాలను తీర్చేదిగా నిర్మాణం ఉంటుంది. వీటిల్లో మరీ ముఖ్యంగా చెప్పుకోదగిన నిర్మాణ శైలి పక్షులదే. వాటి నిర్మాణాలు పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్లను సైతం ఆశ్చర్యపరిచేవిగా ఉంటాయి. అయితే నగరీకరణలో భాగంగా పక్షుల జాడలు, వాటి గూళ్ల సంఖ్య రాను రాను కనుమరుగవుతున్నాయి. నగర శివార్లు, పల్లెటూళ్ళు, అడవులకే పరిమితమైన వీటి గూళ్ళు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలోని HCUలో సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. నగరంలో నివసించే నేటి తరం యువత పక్షులను జూలోను, పార్కులను సందర్శించి ఆనందించడం అలవాటు. ఇక వాటి గూళ్ళ సంగతి, వాటి నిర్మాణ శైలి చాలా మందికి తెలియకపోవచ్చు. అలాంటి పక్షుల గూళ్ళు పదుల సంఖ్యలో ఇక్కడ నివాసం ఉంటున్నాయి. HCU కేంద్రంగా కనిపిస్తుండడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. అనేక రకాల పక్షి జాతులకు ఆవాసంగా మారిన గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్షి గుళ్లకు నిలయంగా మారింది. ప్రస్తుతం ఈ క్యాంపస్ దాదాపు 233 రకాల పక్షుల ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో వాటి గూళ్ళను విద్యార్థులు తమ ఫోన్లు, కెమెరాల్లో బంధిస్తున్నారు. క్యాంపస్లో వృక్ష సంపద పరిరక్షణే పక్షుల సంఖ్య పెరుగుదలకు కారణమని విద్యార్థులు, పలువురు సందర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఆదిలాబాద్గా అమితాబ్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. బడిలో చదివే విద్యార్థుల ఎత్తు సాధారణంగా 5 అడుగుల వరకు ఉంటుంది. కానీ ఒక విద్యార్థి ఏకంగా 6.8 అడుగుల ఎత్తులో అందరినీ ఆకర్షణగా నిలిచాడు. ఆదిలాబాద్ పట్టణం బొక్కల్గూడకు చెందిన వన్నెల సుజాత, వినోద్ దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు హేమంత్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల నెంబర్ 2లో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థి తాతనందు 6.5 అడుగుల ఎత్తు, తల్లి సైతం అంతే ఎంతులో ఉంటారు. అయితే హేమంత్ చెల్లి 10వ తరగతి చదువుతుంది. హేమంత్ 7వ తరగతిలో 5 అడుగుల ఎత్తులో ఉండగా 8వ తరగతిలో 6 అడుగులు, 9వ తరగతిలో 6.5, ప్రస్తుతం 10వ తరగతిలో 6.8 అడుగుల ఎత్తుకు పెరిగాడు. దీంతో స్నేహితులతో పాటు ఇంటి చుట్టుప్రక్కల వారు, బంధువులు హేమంత్ను జూనియర్ అమితాబ్గా పిలుస్తున్నారు. చివరి బెంచిలో కూర్చుంటూ అందరికంటే పొడుగుగా ఉండడంతో తరగతి గదిలో చివరి బెంచ్లో కూర్చుంటాను. ఆటోలో కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. పోలీసు ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాను. అయితే శుభకార్యాలకు వెళ్ళినప్పుడు నాతో బంధువులు, మిత్రులు సెల్ఫీలు కూడా దిగుతున్నారు. ఈ ఏపీ సెట్కు తొలి రోజు 5010 దరఖాస్తులు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష EB సెట్
ఆన్లైన్లకు దరఖాస్తుల ప్రక్రియ శనివారం మొదలైంది. తొలి రోజు 5,010 దరఖాస్తులు వచ్చినట్టు సెట్ కో కన్వీనర్ జేఎన్టీయూ హెచ్ రెక్టార్ కె విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ విభాగానికి 3,116, అగ్రికల్చర్ ఫార్మసీ సెట్ విభాగానికి 1,891, 2 విభాగాలకు రాసేవారి 3 దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు. ఓయూలో ముగిసిన పిహెచ్డి దరఖాస్తుల స్వీకరణ. ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ 2025 దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం ముగిసింది. కేవలం 456 సీట్లకు 9,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2,000 అపరాధ రుసుముతో ఈ నెల 11వ దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్ల సంఖ్యను పెంచి నెల రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించాలని తెలంగాణ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జి విజయ్ నాయక్ శనివారం పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డికి వినతి పత్రం అందజేశారు. కాగా ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితి 65 ఏళ్లు పెరిగిన పిహెచ్డి సీట్ల వల్ల సంఖ్యను పెంచేందుకు ఓయూ అధికారులు సుముఖంగా లేనట్లు కనిపిస్తుంది. దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారంతో ముగిసిన పిహెచ్డి సీట్ల పెంపుపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.